నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ముందుగా అతిథుల పరిచయం. శ్రీ కారుమూరి వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. శ్రీ రాంభూపాల్ గారు, సిపిఎం సీనియర్ నేత, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు. ముందుగా కొన్ని వీడియోలు చూద్దాం. జైల్లో పెట్టేస్తే మనిషి భయపడిపోతాడు, ఇంకా రాటు తేలి వస్తాడు బయటికి, ఇంకా స్ట్రాంగ్గా దిట్టంగా వస్తాడు. మీరు జైల్లో పెట్టి ఎవరిని జైల్లో పెట్టినా ఇంకా పవర్ఫుల్గా రాటు తేలి ధైర్యంగా ఇంకా పోరాటం చేసేదానికి ముందుకు వస్తాడే తప్ప ఇంకెవరికి ఒరిగేది లేదు. ఇట్లా బీసీలని అదిగా స్పెషల్గా టార్గెట్ చేసి, అది కూడా దాంట్లో ఎతికెతికి ఒక్కొక్క సామాజిక వర్గంలో ఒక్కొక్క నాయకుడిని టార్గెట్ చేసి ఈరోజు చేసినంత మాత్రాన ఎవరు తలొగ్గేది లేదు, భయపడేది లేదు. ప్రజలు చూస్తూ ఉన్నారు, ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీ హింస, మీ రెడ్ బుక్ రాజ్యాంగం. రైతుల మీద కూటమి ప్రభుత్వానికి ఉన్నటువంటి అభిప్రాయం ఎందుకంటే పొగాకు రైతుని గంజాయి రైతుగా పోల్చడం, అసలు పంటే వద్దని ముఖ్యమంత్రి చెప్పడం, అసలు ఒరే పండించొద్దని ముఖ్యమంత్రి చెప్పడం, వ్యవసాయం దండగానే పూర్తిగా రైతు వ్యతిరేక విధానాలతో వాళ్ళు రైతుని ఒక బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ అని పోల్చారంటే మొట్టమొదటిగా నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం తరఫున రైతులకు క్షమాపణ చెప్పాలి. ఆదుకోవడం దేవుడెరుగయ్యా, మీరేంటి రైతే రాజు అన్నటువంటి ప్రభుత్వంలో మనం అసలు దేశంలో ఉంటే రైతుని గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ అంటాం ఎంతవరకు దారుణం అండి. ఎందుకంటే వాళ్ళకి రైతు మీద ఉన్నటువంటి అభిప్రాయం, కూటమి ప్రభుత్వానికి వ్యవసాయం దండగా అన్నటువంటి వ్యక్తి సారథ్యంలో ఏమని మనం రైతుకి న్యాయం జరుగుతుందని ఆశిస్తాము. కంటితూపు చెడుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభంజనాన్ని తట్టుకోలేక 10 రూపాయలు అన్నారు. ఆ 10 రూపాయలు ఇంప్లిమెంట్ చేయలే. 450 రూపాయలు రేట్ ఎక్కడ, 220 రూపాయలు, 170, 180, 220 రైతులు ఆత్మహత్య చేసుకునే పొజిషన్కి వచ్చేసారని మేమంటుంటే రైట్. అవి వీడియోలు. ఇక తెలంగాణ వార్తలు చూస్తే 22 భూముల పేరుతో ఎవరికి అన్యాయం చేయమన్న తెలంగాణ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్లమెంట్లో నిరసన హోరు, సభ బేజారు. దయచేసి సభకు సహకరించండి రాహుల్ గాంధీకి కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు విజ్ఞప్తి. మోడీకి మెటా సారీ చెప్పింది. ఉత్తరాదిన అంటే తెలంగాణలో ఉత్తర ప్రాంతంలో నాట్లు పడుతుంటే దక్షిణాదిలో మాత్రం ఇంకా నాట్లు పడే పరిస్థితి రాకపోవటం ఆందోళన కలిగిస్తూ ఉంది. హోలోగ్రామ్ సోలో పెత్తనం, మద్యం బాటిళ్ల లేబుళ్ల సరఫరా బాధ్యత 13 ఏళ్లుగా ఒకే సంస్థకు ఉందంటూ ఒక కథనాన్ని ఇచ్చారు. 152 మీటర్ల ఎత్తుకు ఒప్పించండి, తుమ్మిడిహెట్టిపై కేంద్ర మంత్రి పాటిల్కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. ఇక బీఆర్ఎంబీ ఎజెండాతో తెలంగాణ ప్రయోజనాలకు ముప్పు అంటూ హరీష్ రావు గారు వ్యాఖ్య. తప్పుడు ప్రచారం మానుకోండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సమాధానం. కట్టుకథలతో బట్టగాల్చి మేద వేస్తున్నారు హరీష్ రావు అని వాళ్ళు మండిపడ్డారు. జార్ఖండ్లో ఆసక్తికరమైనటువంటిది ఏంటంటే, జార్ఖండ్లో కూడా జేపీఎస్సీ అంటే జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షా పత్రాలు లీక్ అవటం, ఇట్లా తేడాలు వస్తే అక్కడ పెద్ద ఉద్యమం జరుగుతూ ఉంది. ఆ జార్ఖండ్ విద్యార్థులకి ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా మద్దతిస్తున్నారు. అది విశేషం. ఆర్ఎస్ఎస్, వామపక్షాలు, సిజేపీ, కాక్రోచ్ జనతా పార్టీ, అట్లా తమాషాగా ఉంది. ఇక E20 పెట్రోల్తో వాహనాలకు దెబ్బ, అధిక క్లోరైడ్తో శాశ్వత నష్టమన్న సైమా. అయితే 25 మధ్య నుంచి ఎవరికి వాహనాలకి పెద్ద ఇబ్బంది ఉండదు అంటున్నారు, కానీ అంతకుముందు ఉన్న వాళ్ళకి ఇబ్బంది ఉంటుందని ఒకసారి అది అట్లేం ఉండదు. దీనివల్ల కేంద్రానికి ఆదాయం, భారతదేశానికి ఆదాయం మిగులుతుందని కేంద్రం వాదిస్తోంది. మరి దీని మీద కొంత గందరగోళం అయితే ఉన్నట్టుంది దేశవ్యాప్తంగా. రాంభూపాల్ గారు చెప్పండి సంక్షిప్తంగా, ఈ E20 పెట్రోల్ తోటి వాహనాలకి దెబ్బ జరుగుతుందా, నష్టం జరుగుతుందా లేదా, మీరేమనుకుంటున్నారు? సార్ ఒకటి సార్, E20 ఇంధనాలు దాంతో ఈరోజు ఏదైతే పెట్రోలియం దిగుమతుల మీద అమెరికా ఆంక్షలు విధించిన తర్వాత ప్రభుత్వం దాని ప్రత్యామ్నాయ మార్గాలు ఎతకకుండా రష్యా నుంచి మనం కొనుగోలు తగ్గించేసినాం మాక్సిమం. దానికి తోడు ఇరాన్ మీద జరిగినటువంటి యుద్ధం, ఈ ఎఫెక్ట్ తో మొత్తంగా సమస్య ఉంది, ఆయిల్ కొరత. అయితే దీనికి పర్యావరణాన్ని ముడి చేసి అసలు సమస్యను చెప్పకుండా పర్యావరణాన్ని ప్రధానంగా ముందుకు తీసుకొచ్చి పర్యావరణ పరిరక్షణ కోసం ఏదైతే E20 పేరుతో తీసుకొచ్చిన ఈ ఆయిల్ గురించి మాట్లాడుతున్నారు. కానీ దీంట్లో ఎక్కువ భాగం వెహికల్స్ బాగా పాడవుతున్నాయి అనేది పెట్రోల్ బంకుల దగ్గర సాధారణంగా జనం మాట్లాడుతున్నారు. మైలేజ్ కూడా బాగా తగ్గిపోతుంది అనేది జనరల్ గా వస్తున్న ఇంప్రెషన్. దాంతో పాటు వెహికల్స్ త్వరగా డ్యామేజ్ అయిపోతున్నాయి. అది గడ్కరీ గారు కూడా ఒప్పుకున్నారు కదండి, రబ్బర్ పార్ట్స్ దెబ్బతింటన్నమాట వాస్తవేనని చెప్పినట్టున్నాడు. కేంద్ర మంత్రి కూడా ఒప్పుకుంటున్నాడు. అందుకని మనం అంటున్నది ఏమంటే, ఏదైతే మీరు E20 నిజంగా పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం అయితే ప్రజలను అవగాహన పెంచి
దీని ద్వారా జరిగే పరిణామాలు ఏమిటి మార్చుకోవాలి, పార్ట్స్ ఏవి మార్చుకోవాలి, ఏ వెహికల్లో ఏ పార్ట్స్ మార్చుకోవాలి, అవన్నీ చెప్పకుండా కేవలం పెట్రోల్ బంకుల్లోకి వచ్చిన తర్వాత E20 ఆయిల్ కంపల్సరీ వాడాల్సిందే అని చెప్తే సహజంగానే అనుమానాలు ఎక్కువ రేకెత్తిస్తాయి. అసలు తెలియదు కదా, మనకు తెలియకుండానే పోసేస్తున్నట్టున్నారు కదా, అడగట్లేదు మన ఇది E20 అని చెప్పే పరిస్థితి కూడా కనపట్టలేదు పెట్రోల్ బంకుల్లో. బోర్డ్స్ ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర ప్రధానమంత్రి గారి నేమ్ బోర్డ్స్ తో ఫోటోస్ తో చాలా అందమైన ఫోటోలు ఉంటాయి. మరి E20 గురించి ఎందుకు ప్రచారం చేయకూడదు? చేయాలి కదా, వాళ్ళ బాధ్యత కదా. కొత్తది మార్చినప్పుడు, ఇన్ని కోట్ల మంది జనంతో ముడిపడినప్పుడు ఖచ్చితంగా అట్లాంటి ప్రచారం చేసి ప్రజల్లో అవగాహన కలిగించి తర్వాత అమలు చేయాలి. అదేం లేకుండా చేయడం అంటే సంథింగ్ ఏదో వేరే ప్రయోజనాలు ఉన్నాయని జనరల్ గా అనిపిస్తుంది. ఎందుకంటే నితిన్ గడ్కరీ గారికి సంబంధించిన బంధువులు వీటన్నింటిలో E20కి సంబంధించిన వ్యాపారులు చాలా మంది ఉన్నారని చెప్పి ప్రచారం ఇప్పటికే జరుగుతుంది. అది మరింత బలపడుతుంది. రైట్, అది కరెక్టే. E20 మీద ప్రజలకి పూర్తి క్లారిటీ అయితే రావాల్సిన అవసరం ఉంది. ఈ ఏపీలో స్థానిక ఎన్నికలు ప్రత్యక్షంగానే జరుగుతాయని ఎంపీపీ అధ్యక్షుడు, జడ్పీ చైర్మన్, మున్సిపల్ చైర్మన్ ఎలక్షన్స్, మేయర్కి డైరెక్ట్ ఎలక్షన్ అంటున్నారు. ఒకప్పుడు ఎన్టీ రామారావు గారి టైంలో పెట్టినట్టున్నారు కదా, తర్వాత కేంద్రం తీసుకొచ్చిన చట్టాలు వీటికి అనుగుణంగా మరి ఇది నిజంగానే జరుగుతాయా లేదా అనేది చూడాలి. నకిలీ స్పోర్ట్స్ సర్టిఫికెట్లతో డిఎస్సిలో ఉద్యోగాలు నిజమే, ఇందులో క్రీడా సంఘాలతో పాటు శాప్ కార్యాలయ పాత్ర కూడా ఉంది అని ఈయన పురుషోత్తం గారంట, ఒలింపిక్ సంఘానికి సంబంధించిన ఆయన ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు ఇప్పుడు కూడానా. ఇప్పుడు మరి ఇది ఓ పక్క ఇట్లా ఉన్నా కూడా మరి గవర్నమెంట్ అయితే ఒప్పుకోవట్లేదు. మన హైకోర్టులో కేసు వేసింది కూడా ఈయన వేసారా? ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎట్లా కొనసాగలుగుతున్నాడు? గవర్నమెంట్ వ్యతిరేకంగా మాట్లాడాడు కదా, అంటే తర్వాత ఏం తీసేస్తారేమో ఏం మరి అది కొంచెం ఆశ్చర్యంగానే ఉంది. రెండో దీంట్లోనే ఆయన చెబుతున్నాడు కదా డిఎస్సి ఉద్యోగాలు మెడికల్ దాంట్లో కూడా జరిగినాయి, ఎంబీబీఎస్ కు సంబంధించిన దాంట్లో కూడా మెడికల్ దాంట్లో కూడా జరిగినాయి అని చెప్పి అన్నారు. దాని మీద 4 నెలల్లో విచారణ చేయమని చెప్పి జూడో సర్టిఫికేట్ జూడో దాంట్లో తీసుకున్నారని చెప్పి అది మొన్న ఆల్రెడీ కోర్టులో కేసేస్తే ఆల్రెడీ విచారణ జరుగుతుంది. రైట్, వరి సాగు చేయవద్దు, నీళ్లు ఇవ్వలేం స్పష్టం చేసిన కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ. తగినంత నీరిచ్చి కృష్ణా డెల్టా పంటలను కాపాడండి, సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్. కృష్ణా డెల్టా కూడా ఈ పరిస్థితి వస్తుందని మీరు ఎప్పుడైనా ఊహించారా రాంభూపాల్ గారు? ఇది ప్రభుత్వ వైఫల్యమా లేదా ప్రకృతి వైపరీత్యమా ఏమనుకుంటున్నారు? బట్ ఇప్పుడైతే శ్రీశైలంకి బాగానే నీరు వస్తున్నాయి కానీ సాగర్ దాకా ఇంకా వచ్చినట్లేదు కదా. ఒకటి సార్, ఇప్పుడు రాష్ట్రం ఎక్కడ కరువు వచ్చినా కనీసం కృష్ణా డెల్టాలైనా మనల్ని కాపాడుతుంది, దాంట్లో అయినా పంటలు పండుతాయని జనరల్ గా కొన్ని తరాలుగా మనకుండేటువంటి అంచనా. కానీ ఈ రోజు కృష్ణా డెల్టాను కాపాడమని డిమాండ్ చేయాల్సిన పరిస్థితికి మనం వచ్చేసినాం. దానితో పాటు ఇప్పుడు శ్రీశైలంలో మీరు అన్నట్టుగా పైన ఆల్మట్టి అటువంటి ప్రాంతాల్లో కర్ణాటకలో వర్షాలు బాగానే వచ్చినాయి. ఆ నీళ్లను సకాలంలో మనం నిల్వ పెట్టుకొని రాయలసీమ ప్రాంతానికి మళ్లించి ఉండింటే ఈ రోజు కొంతైనా ఈ ఎలినో ప్రభావం ప్రకృతిదే కావచ్చు, కానీ పాలనా వైఫల్యం ముఖ్యమైనది కదా. దాన్ని ముందు జాగ్రత్తగా మనం తీసుకోండి. ఈ రోజు రాలేదు ఎలినో, గత సంవత్సరం రోజుల నుంచి ప్రచారం జరుగుతుంది. వాతావరణ శాఖ 3-4 నెలల ముందు నుంచి చాలా తీవ్రంగా హెచ్చరించింది. ఆ సమయంలో తీసుకోవాల్సిన చర్యలు సక్రమంగా తీసుకోకుండా పైన తెలంగాణ ప్రభుత్వం ఏమో విద్యుత్ ఉత్పత్తి పేరుతో నీళ్ళన్నింటినీ తోడేస్తుంటే అప్పుడు మౌనంగా ఉండి ఇప్పుడు నీళ్లు లేవు కాబట్టి మేము ఏం చేయాలంటున్నారు. ఇప్పటికైనా వచ్చినాయి, కర్ణాటక నుంచి వచ్చినాయి. ఆ నీళ్ళని ఏ వాటర్ ప్రాతిపదికన కిందికి ఎంత వదులుతారు, రాయలసీమకు అంద్రినివ్వ కానీ ఇతర పంటలకు ఏ రకంగా మీరు సహాయం చేస్తారు? ప్రభుత్వం ప్రకటించాలి కదా. కేవలం చర్చలు సమీక్షలతో ఇది పరిష్కారం అయ్యే సమస్య కాదు. ముఖ్యంగా కృష్ణా డెల్టా ప్రాంతాల్లో ఇప్పటికే వరి సాగైంది, ప్రభుత్వం ఏం ముందు చెప్పలేదు. అత్యధిక మంది వరి సాగు చేసినారు, లేదా దానికి అవసరమైన పంటలకు ప్రిపరేషన్ అంతా అయిపోయింది, 1000 రూపాయలు ఖర్చు పెట్టుకున్నారు. ఈ రోజు సడన్ గా మేము నీళ్లు ఇవ్వలేమని చెప్తే కుదరదు. అందుకని ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఇక్కడ ఉన్నటువంటి నీటికి సంబంధించిన ఉన్న నీటిని ఏ రకంగా ఉపయోగించాలి, కరువు వస్తున్న ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఏ సహాయం చేస్తుందో ప్రకటించాలి. రైట్, కోనసీమ లాంటి ఊళ్ళల్లో కూడా కొన్ని చోట్ల క్రాప్ హాలిడే ప్రకటిస్తున్నారట రైతులు. మరి ఇప్పుడు గోదావరి బాగానే వచ్చింది కదా, అంటే టైం దాటిపోయినట్లుంది, సీజన్ దాటిపోయి ఉండాలి బహుశా కదా. అంటే ఇంకా పంట వేయిన దగ్గర ఇంకా క్రాప్ హాలిడే ప్రకటించినట్టు క్రాప్ హాలిడే ప్రకటించారు. అయినా ఇప్పుడు ప్రభుత్వం ముందు చెప్పాలి కదా సార్, వాళ్ళకి తెలుసు ఏడాది నుంచి ఎల్నీలో ఆల్రెడీ వాళ్ళు దుక్కి దున్ని నాటేసుకొని యూరియా కూడా తల్లి ఎకరానికి 15,000 నుంచి 20,000 రూపాయలు ఇప్పటికే ఖర్చు పెట్టుకుంటే ఒక ఎకరం నాటేయాలంటే 8,000 10,000 రూపాయలు ఉన్నటువంటి పరిస్థితుల్లో మళ్ళీ దానికి అన్ని చేసినాక ఇప్పుడు మేము నీళ్ళు ఇవ్వలేమంటే పరిస్థితి ఏంటి? చాలా అది ప్రభుత్వానికి ముందు తెలియదా? డైరెక్ట్ గా అసలు ప్రభుత్వం ఏ పంట ఇద్దని చెబుతుంది. నేను జగన్ గారు చెప్పింది అదే కదా, వరి ఇద్ది అంటారు, లేదంటే మీరు పొగాకే ఇద్ది అంటారు, మామిడి ఇద్ది అంటారు, ఏ పంట వేయాలి ఇంకా మిర్చికి వెళ్తే అంటారు.
రైట్. విశాఖ రీజియన్ సమగ్రాభివృద్ధి చేయాలని చెప్పి మళ్ళీ ప్రణాళిక ఏదో చేయమంటున్నారు చంద్రబాబు గారు. ఛాంపియన్ల కేంద్రంగా ఏపీ తీర్చిదిద్దుతామని నారా లోకేష్ గారు. ప్రపంచ హబ్ అంట, ఏది మాట్లాడినా ప్రపంచ స్థాయికి తక్కువ మాట్లాడారంట. రామకొండపై రావణ సైన్యం, అనుమతులు లేకుండా అడ్డగోలు తవ్వకాలు. ఇందాక చూశాం కదా సాయి వీడియో కూడా. వృద్ధురాలి ప్రాణం తీసిన రీసర్వే. కాపులకు మీరు చేస్తున్న మోసాలు చెబుతాం, చర్చకు రండని కాపు రిజర్వేషన్ పోరాట సమితి చంద్రబాబు గారికి సవాల్ విసిరింది. చింతకాయ అయ్యన్న పాత్రుడు గారు రాజ్యసభకి వెళ్ళి ఆయన జగన్ గారి గురించి మాట్లాడుతున్నారు, బిల్లు గురించి మాట్లాడకుండా. విజయ్ వాళ్ళ అబ్బాయి, మరి ఏమన్నా నేను అయ్యన్న పాత్రుడు గారు అబ్బాయి చింతకాయల విజయ్, ఆయన మైట్ కట్ చేశారంట. ఎవరికి? రాజ్యసభ ఉపాధ్యక్షుడు. డామేజ్ కథ అడ్డం తిరిగింది, గుట్టు రట్టయింది. ఆరోగ్యశ్రీ ప్రొసీజర్ల కోతపై ప్లేట్ ఫిరాయించిన బాబు సర్కార్ అంటూ ఒక వార్త ఇచ్చారు. తూర్పు పశ్చిమలను కలిపేద్దామని జాతీయ స్థాయిలో దీనిపైన చర్చ అంటూ ఏంటో చంద్రబాబు గారు కొత్త విషయం ఇది చెప్పారు. ఈయన మల్ల విజయప్రసాద్ అన్న ఆయన ఈడీ సోదాలంట. ఈయన ఇంకా వైసీపీలోనే ఉన్నాడా? ఆయన యాక్టివ్గా ఉన్నాడా? యాక్టివ్ లేరు, వైసీపీలోనే ఉన్నాడు. కానీ చూడండి, ఇది డిపాజిట్లు దాని మీద కేసులో ఈయన మీద సోదాలు చేశారంట. అది ఈనాడే రాసింది, మరి మార్గదర్శి దాని మీద రాయలేదు. అంటే అప్పుడు వాళ్ళ మీద ఈడీ ఎక్కడా లేదు కదా సార్. అంటే మార్గదర్శి దాని మీద హైకోర్టు ఇన్నిసార్లు చెప్పినా వాళ్ళు డైరెక్ట్గా మా నాన్న చనిపోయాడు కదా, నాకేం సంబంధం, మా నాన్న తప్పు చేస్తే నేను చేసినట్ట, ఈ క్వశ్చన్లన్నీ రాసినా నేను మెయిన్ పేజీలో వేసాడు. వైసీపీ వాళ్ళు ఏదైనా జరిగితే అదే పురుగు కాకుండా పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టి రాసేస్తారు. వాళ్ళదైతే కాలేజీలో వార్త రాని పరిస్థితి. రైట్. పిఠాపురంలో 200 కోట్లతో రోడ్ల నిర్మాణం చేస్తున్నారని ప్రముఖంగా ఇచ్చారు. నిజంగా అది జరిగితే సంతోషమే. అమరావతిలో క్వాంటమ్ ఏఐ యూనివర్సిటీ క్యాంపస్ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఏర్పాటు చేస్తుందని మరో వార్త ఇచ్చారు. ఆకాంక్షలకు అర్థం పట్టేలా ప్రణాళిక ఉండాలట విశాఖపట్నంలో. అసెంబ్లీలో ఏఐ ఆధారిత కెమెరాలు పెడతారట. మరి ఏఐ ఆధారితం అంటే మరి ఏం చేస్తాయో ఏం పోవడం. మరి నిన్న విరూపాక్షి ఇంటి దగ్గరికి వెళ్తే సీసీటీవీ ఫుటేజ్ లేకుండా ఎత్తుపోయారు. ఇక అటువంటి మొన్న ఉన్న పోలీస్ స్టేషన్ దగ్గర సీసీ ఫుటేజ్ కాపాడమని తర్వాత పోలీస్ స్టేషన్ మామూలు కెమెరాలు ఉంటే చాలు కదా. రైట్. భారతీ సిమెంట్స్ పై పచ్చపగ, లైమ్ స్టోన్ మైనింగ్ అడ్డుకట్ట, ఉత్పత్తి నిలిపే కుట్ర. 2 రోజులుగా భారతీ సిమెంట్స్కు అడ్డంకులు. కార్యకలాపాలను అడ్డుకుంటూ చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపు. మైనింగ్ రహదారులకు వాహనాల అడ్డం. రేయింబావుల్లో అక్కడే టీడీపీ మోకల ప్రతిష్ట. మైనింగ్ ఆగితే ముడిసరు కొరత. ప్రత్యక్షంగా 3,000 మందికి, పరోక్షంగా 12,000 మందికి ఉపాధి ఇస్తున్నటువంటి భారతీ సిమెంట్ ఈ రకంగా అయినటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దానివల్ల ఎంతమంది నష్టపోతారు? పైగా భారతీ సిమెంట్ 7,000 కోట్ల పెట్టుబడితో 3,000 కోట్ల పన్నులు కూడా చెల్లిస్తోంది. రాంభూపాల్ గారు దీన్ని ఏమంటారు? ఇది కదా పరిశ్రమలను వేధించడం అంటే, ఇది కదా తరిమేయాలనే ఆలోచనతోటి కుట్ర చేయటం అనేటువంటి. మొన్న చూసాం టాటా పవర్ ఎందుకు వెళ్ళిపోయిందో కారణం తెలియదు కానీ వెళ్ళిపోయింది. అట్లాగే కొన్ని కంపెనీల పేర్లు కూడా మీడియాలో వచ్చాయి. ఇప్పుడు భారతీ సిమెంట్స్ మీద ఈ రకంగా ప్రభుత్వ పార్టీ టీడీపీ పగబట్టినట్లుగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసం? ఒకటి సార్, ఇప్పుడు మన రాష్ట్రం విభజిత అయిన తర్వాత పరిశ్రమలు అనేది ఒక ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకంటే గత ప్రభుత్వం కానీ, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇప్పుడు ఈ ప్రభుత్వం కానీ రోజు పరిశ్రమల గురించి, విదేశీ కంపెనీలు రావాల్సిన అవసరాల గురించి, ఇక్కడ పరిశ్రమలు పెట్టడం, నిరుద్యోగం గురించి రోజు మాట్లాడుతున్నాం. అట్లాంటప్పుడు మనం ఉన్న పరిశ్రమల్ని కాపాడుకుంటూ కొత్త పరిశ్రమల్ని ఆకర్షించడం ద్వారా పరిశ్రమలు ఎవరైనా పెట్టుబడిదారులు ప్రశాంతంగా ఉన్నప్పుడు, రాజకీయ వేధింపులు లేనప్పుడు, ప్రభుత్వాలు మారినా తమ సంస్థలకు నష్టం జరగదని నమ్మకం ఉన్నప్పుడే ఎక్కడైనా పరిశ్రమలు పెడతారు. ఇప్పుడు పక్కన తెలంగాణలో ఎకరం 4 కోట్లు పెట్టి కొంటున్నప్పుడు కరెక్ట్ పాయింట్ రేజ్ చేశారు. అది 60,000 కోట్లతోటి భారీ డేటా సెంటర్ అంటే ఇక్కడ కూడా వచ్చేది ఉద్యోగాలు 1000 మందేనంట, ప్రత్యక్ష ఉద్యోగాలు. పరోక్షంగా 4,000 మంది అంటున్నారు కానీ బట్ అది ఒక యాంగిల్. బట్ రంగారెడ్డి జిల్లాలో 170 ఎకరాలు కేటాయిస్తే ఎకరాకి 4 కోట్ల చొప్పున కొంటున్నారంట. మనకేమో అక్కడ కొన్ని చోట్లేమో 99 పైసలకి, మరి కొన్ని చోట్ల కారు చౌకగా కొండలన్నీ కొట్టిపాడేస్తున్నారు. ఇందాక ఒక కొండ గురించి కూడా చూసాం కదా, దాని గురించి కూడా కలిపి మాట్లాడేయండి. ఇప్పుడు ఆంధ్రజ్యోతి పత్రికే రాసింది, పక్కన రంగారెడ్డి జిల్లాలో ఎకరం 4 కోట్లతో అక్కడ ప్రభుత్వం అమ్ముతుందని. ఇక్కడ 99 పైసలకి ఇచ్చినా రావడం లేదు. కాబట్టి ఏమిటి దీనికి కారణం? ఒకటి, రాజకీయంగా మనం వేధింపులు చేయము, అదేవిధంగా ఇక్కడ పరిశ్రమలు పెడితే మాకు భరోసా ఉంటుందన్న నమ్మకం కలిగినప్పుడు ఎవరైనా యజమానులు ఇక్కడ పరిశ్రమలు పెడతారు, ఇక్కడే కాదు ఎక్కడైనా పెడతారు. కానీ ఈ రోజు పరిస్థితి చూస్తే ప్రభుత్వాలు మారినప్పుడల్లా పరిశ్రమలు వేధింపడం అనేది పెరిగింది. ఇప్పుడు భారతీయ సిమెంట్స్ ఉంది. భారతీయ సిమెంట్స్ చాలా కాలంగా ఒక 7,000 కోట్ల రూపాయల పెట్టుబడి, దాంతో పాటు కొన్ని వేల మంది ఉపాధి ఉంది. అదేవిధంగా కొంత పారిశ్రామిక అభివృద్ధిగా తోడ్పడింది. మన దేశంలో, మన రాష్ట్రంలో సిమెంట్ కొరత వచ్చినప్పుడు భారతీయ సిమెంట్స్ ద్వారా కూడా కొంత ప్రభుత్వం గతంలో కానీ
అంతకుముందు కానీ ప్రభుత్వం కొంత ప్రత్యేక రాయితీలు ఇప్పించడానికి ప్రయత్నాలు చేసింది. కానీ ఈరోజు పరిస్థితి చూస్తే ఆ పరిశ్రమ మూతపడింది. ఇంతకంటే చాలా పూర్వం నుంచి ఉన్నటువంటి అనంతపురం జిల్లా తాడిపత్రి తాలూకాలో పెన్నా సిమెంట్ ఉండేది. ఈ పెన్నా సిమెంట్ చిన్న కంపెనీ, వ్యక్తులకు సంబంధించిన కంపెనీ, బహుళజాతి కంపెనీలతో లేదా మన దేశంలో పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలతో పోలిస్తే చాలా చిన్నది. కానీ ఆ పరిశ్రమ కొన్ని వేల మంది, వందల మందికి ఉపాధి, దాని మీద రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆ ఏరియాలో ఫలితంగా డెవలప్ అయింది. లారీ వ్యవస్థ చాలా పెద్దది. కానీ ఈ రోజు ఆ సంస్థను ఆదాని కొనేసింది అంబుజాతో. 2 years కూడా నడపలేదు. ఇన్ని సంవత్సరాలుగా నడిపిన పెన్నా సిమెంట్, వ్యక్తులు నడిపిన సిమెంట్ మాత్రం పరిశ్రమ నడిచింది. 2 సంవత్సరాల క్రితం కొన్నటువంటి ఆదాని ఇప్పుడు ఆ పరిశ్రమను మూసేసినాడు. ఎందుకు మూసేశారండి? కేవలం రా మెటీరియల్ లేదని. అదే రా మెటీరియల్ ని ఈ రోజు అంబుజా కంపెనీకి తరలించిపోతున్నారు. రా మెటీరియల్ లేకపోవడంతో ఎట్లా కొంటది? ప్రైవేట్ కంపెనీ రా మెటీరియల్ ఎస్టిమేషన్ వేయకుండా కొనదు కదా. కేవలం రాజకీయ అక్కడ ఉండేటువంటి యజమాని లేదా ఆ కంపెనీ గతంలో ఏ పార్టీకి అనుకూలంగా ఉందనే దాన్ని బట్టి ఈరోజు పరిశ్రమల మీద వేధింపులు చేస్తే ఇంకా పరిశ్రమలు ఎట్లా పెడతారు? ఈ ప్రాంతం ఎట్లా అభివృద్ధి? కేవలం సోలార్ కోసం ఈరోజు రాష్ట్రం మొత్తం ఎక్కడ చూసినా కొత్తది ఏదన్నా వస్తున్నాయంటే అవి సోలార్ కంపెనీలు. ఆ సోలార్ కంపెనీలతో ఉపాధి అందుతుంది. సోలార్ కంపెనీలతో మనకు వచ్చే ప్రయోజనం, రాష్ట్రానికి వచ్చే ప్రయోజనం ఏమిటి? ఇవేమీ ఆలోచించకుండా వేల లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల గురించి రోజు మాట్లాడటం, ఉన్న పరిశ్రమల్ని మూతేయించడం లేదా తనను వేధించడం. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించాలా. ఉన్న పరిశ్రమలు నిలబెట్టకుండా కొత్త పరిశ్రమలు రావు. ఈరోజు పక్కనున్న కర్ణాటక పరిశ్రమలు వస్తున్నాయంటే రాజకీయ కారణాలతో సంబంధం లేకుండానే అక్కడ పరిశ్రమలు ఏ పార్టీ ఉన్నా మా పరిశ్రమలు పెట్టొచ్చు అనేటువంటి నమ్మకం కలిగించినాయి. ఈవెన్ తెలంగాణలో కూడా పరిస్థితి లేదు సార్. తెలంగాణలో గతంలో విభజిత అయినప్పుడు, విభజిత ఆంధ్రప్రదేశ్ గా మారినప్పుడు చాలా మంది మన వాళ్ళు భయపడిపోయినారు, మన పరిశ్రమలన్నీ మూతపడిపోతాయి. ఈరోజు పరిస్థితి ఏమిటి? తిరిగి మళ్ళీ హైదరాబాద్కే పోతున్నారు. ఇక్కడ డబ్బులున్న వాళ్ళు ఎవరు ఇక్కడ పరిశ్రమలు పెట్టడానికి సిద్ధపడ్డల్లా అక్కడే పరిశ్రమలు పెడుతున్నారు, లేదా అక్కడే తమ పాత పరిశ్రమలు కంటిన్యూ చేస్తున్నారు. కాబట్టి యజమానులకు వాళ్లకు భరోసా ఇవ్వడం, దాంతో పాటు ప్రజల కొనుగోలు పెంచడానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకున్నప్పుడు పరిశ్రమలు అభివృద్ధి, కానీ రాజకీయ కక్షలతో వేధింపడం అనేది కరెక్ట్ కాదు. అయితే మీరు కాదుగా వైసీపీ వాళ్ళని అసలు కలవద్దు, మాట్లాడొద్దు, ఫంక్షన్స్లో కూడా వేదిక పంచుకోవద్దు అని చెబుతున్న ప్రభుత్వం ఉన్న చోట భారతీ సిమెంట్స్ మీద ఇట్లా పగబట్టారంటే పెద్ద ఆశ్చర్యపోక్కర్లేదేమో కదా. వ్యక్తులు ఎవరైనా స్నేహితులు ఉంటారు, విభిన్న రాజకీయ అంశాలు ఉండొచ్చు. ఈవెన్ చాలా మంది గ్రామీణ ప్రాంతాల్లో మనం చూస్తాం, ఎన్నికలప్పుడు మాత్రం వాదనాడుకుంటూ మిగతా టైంలో అందరూ కలిసే మెలిసే ఉంటారు. కానీ వ్యక్తుల్ని అంత విభజించి అసలు మీరంతా శత్రువులుగా ఒకరికొకరు చూసుకోవాలనుకున్న తర్వాత ఇక పరిశ్రమల గురించి లేదా ఈ రాష్ట్రం అభివృద్ధి గురించి ఏం జరుగుతుందో మనందరూ చూస్తున్న విషయాలే కదా. అంత కక్షగా ఎందుకు ఉండాలి రాజకీయాల్లో? రైట్. ఇందాక వాజ్పేయి గారి ఉపన్యాసం కూడా మన కామేష్ చెప్తుంటే విన్నాం కదా, ఆయన శత్రువులుగా చూడకూడదు, ప్రత్యర్థులుగా చూడాలి. రైట్. భారతీ సిమెంట్స్ ఇష్యూలో మీ అభిప్రాయం సార్? ఇప్పుడు కొమ్మినేని గారు, మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సోషల్ మీడియాలోనే పోస్ట్ పెడితేనే అరెస్ట్ చేస్తున్నప్పుడు మరి జగన్ గారికి సంబంధించినటువంటి భారతీ సిమెంట్స్ మీద కక్ష సాధింపు చేయరని మనం ఎలా అనుకుంటాం? ఇప్పుడు ఒక జగన్ గారికి సంబంధించినటువంటి ప్రతి ఆర్థిక మూలాన్ని దెబ్బతీయాలని 2009 సంవత్సరం నుంచే చంద్రబాబు నాయుడు గారు కక్ష కట్టాడనేది మనం చూసాం. అందుకనే తప్పుడు కేసులు పెట్టించి ఈడీ అన్ని ఆస్తులన్నీ అటాచ్మెంట్ చేయటం. సో ఆయన రాజకీయంగా ఎదగకూడదు, ఆయన ఆర్థిక మూలాలని దెబ్బతీయాలనేటటువంటి ప్రయత్నం చేశారు. దానిలో భాగంగా మనం చూస్తే సరస్వతి పవర్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటిది వెనకబడినటువంటి పల్నాడు జిల్లాలో పెట్టాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించుకుంటే దానికి కూడా అనేక ఆటంకాలు కల్పించినటువంటి పరిస్థితి. ఆ ఆటంకాలన్నీ తొలగించుకొని దాన్ని స్టార్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంటే ఈ ప్రభుత్వం మళ్ళీ వచ్చినాక అది అటవీ భూములు ఉన్నాయి, దాని మీద ఎంక్వైరీ చేయండి, లేదంటే ఆ పేదల భూములు ఉన్నాయి, మరి ఏమైంది తెలియదు. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి మరి ఏదైతే అతి చేసినటువంటి పరిస్థితి. 2 భారతీ సిమెంట్స్ మీద. ఈ భారతీ సిమెంట్స్ అనేది ఈరోజు 3,000 కోట్ల రూపాయలు ట్యాక్స్ కడుతుంది ప్రభుత్వానికి. సో ఇది ఒక పెద్ద గ్రూప్గా ఉంది. ఇది వికాట్ అనేటటువంటి ఫ్రెంచ్ సంస్థకు సంబంధించి అటాచ్మెంట్లో ఆ ఇద్దరు భాగస్వామ్యంతో నడుస్తున్నటువంటి సంస్థ 7,000 కోట్ల రూపాయలు సంబంధించి దాంట్లో పెట్టుబడులు పెట్టి ఈరోజు పేదలకు సంబంధించి ఇల్లు కట్టుకుంటానంటే ప్రభుత్వానికి తక్కువ రేటుకి కూడా సప్లై చేసినటువంటి సంస్థ భారతీ సిమెంట్స్. అలాంటి దాని మీద ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కక్ష సాధింపు. 17 సంవత్సరాలుగా వాళ్ళకి అక్కడ పక్కేమో కొండలని గుండు చేస్తున్నారు, పక్కేమో 17 సంవత్సరాలుగా క్యాపిటల్ లైమ్ స్టోన్ గన్లు అక్కడ నడుపుతా ఉంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేని అక్కడ పంపించేసి, ఎమ్మెల్యేని వాళ్ళ అనుచరులు పంపించేసి అక్కడ అడ్డుకునేటటువంటి కార్యక్రమం. దీనివల్ల నష్టపోయేది ఎవరు? అక్కడ ఉన్నటువంటి కార్మికులు నష్టపోతారు, దానివల్ల ఉపాధి పొందేటటువంటి అందరూ నష్టపోతారు. ఇది ఒక్కటే కదా సార్. ఇప్పుడు మొన్నటికి మనం ఇంటర్నేషనల్ గా కూడా అప్రతిష్ట కదా, ఇంటర్నేషనల్ వాళ్ళకి ఏం చూస్తారు సార్? ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ పరువును ఎప్పుడో తీశారు, ఇంటర్నేషనల్ గా ఎప్పుడో తీశారు. ఇప్పుడు ఎందుకంటే వికాట్ గ్రూప్ కు సంబంధించినటువంటి గోవిందప్ప బాలాజీ గారిని అరెస్ట్ చేసినప్పుడే
వీళ్ళు ఆల్రెడీ పరిశ్రమ మీద కక్ష కడుతున్నారు అనేది క్లియర్గా అర్థమైంది. ఎందుకంటే అసలు ఆంధ్రప్రదేశ్లో లెక్కరకి వికాడ్ గ్రూప్లో ఉన్న గోవిందప్ప బాలాజీ గారికి ఏం సంబంధం? ఆయన కూడా తీసుకుని వెళ్ళి అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిశ్రమలు రావు అనేది క్లియర్గా ఇండికేషన్ వెళ్ళిపోయింది. రెండోది మొన్నటికి మనం చూసాం, ఏదైతే కోకో కోలా 1200 కోట్ల రూపాయలు పెట్టుబడిది, భూములు ప్రభుత్వం ఇచ్చినా కూడా మీకో దండం, మీ రాష్ట్రానికో దండం, మీ భూములు మాకు వద్దని చెప్పి వెనక్కి ఇచ్చినటువంటి పరిస్థితి. ఆజాద్ మొబిలిటీ 1146 కోట్లు పెట్టుబడి వెనక్కి వెళ్ళిపోయింది. జూపిటర్ 2700 కోట్లు పెట్టుబడి వెనక్కి వెళ్ళిపోయింది. జిన్ఫ్రా 1150 కోట్లు పెట్టుబడి వెనక్కి వెళ్ళిపోయింది. ఐస్పేస్ అనే సాఫ్ట్వేర్ కంపెనీ హైదరాబాద్ బేస్గా ఉంది, వాళ్ళు విశాఖపట్నంలో భూములు అలాట్ చేసినా కూడా మాకు వద్దని చెప్పి వెనక్కి వెళ్ళిపోయారు. టాటా పవర్ ఒరిస్సాకి వెళ్ళింది. మనం 6000 కోట్ల ప్రోత్సాహం 67% మనం వాళ్ళకి రాయితీలు ఇస్తా అన్న ఒరిస్సా వాళ్ళు 30% ఇస్తా అని అక్కడికి వెళ్ళిపోయారు. ఇక్కడ కంపెనీలు వరుసగా వెళ్ళిపోతా ఉన్నాయి. మొన్నటికి మన కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఇచ్చిన నివేదికలు చూస్తే 2 కంపెనీలు గ్రౌండ్ అయినాయి అంట 2 సంవత్సరాల్లో. 10 కంపెనీలకి ఒప్పందాలు కుదిరినాయి, 2 కంపెనీలు గ్రౌండ్ అయినాయి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది పార్లమెంట్ సాక్షిగా. మరి ఎక్కడ వస్తారు పరిశ్రమలో? 2 ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళందరూ బెదిరించి ఆల్ట్రాటెక్ మనం చూసాం జమ్మల మడుగులో, తర్వాత ఇక్కడ భవ్య సిమెంట్ అని చెప్పి ఎరపతినేని బూడిద గురించి కూడా బూడిదకు సంబంధించి ఇక్కడ ఎరపతినేని ఏదైతే శ్రీచక్ర సిమెంట్స్, ఈ భవ్య సిమెంట్స్ వీటన్నిటి అక్కడే యూబీ బీర్ల ఫ్యాక్టరీకి సంబంధించి నెలల మా కమిషన్ ఇవ్వాలని చెప్పి ఉత్తరాంధ్రకు సంబంధించి జనసేన నాయకులు. సో ఇది ఎక్కడ ఆదాయం వచ్చిద్దో ఆ కంపెనీని బెదిరించడం. సో మాకు వాటా ఇస్తేనే మీరు ఇక్కడ నడుపుకోగలుగుతారు. ఎవరు వస్తారు పరిశ్రమలో? ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం ఉంటే వస్తారు. సో ఈ ప్రశాంతమైన వాతావరణం లేదనేది వాళ్ళే చెప్పాలి. పరిశ్రమలకి రాజకీయాలకి లింక్ పెట్టకుండా ఉండాలి. సరే, ఇప్పుడు పరిశ్రమలకి వాళ్ళకి ఇక్కడ స్వేచ్ఛ ఉంటే ఎవరైనా వచ్చి పెట్టుబడులు పెడతారు. ఎమ్మెల్యేకి లంచం ఇవ్వాలి, మంత్రికి లంచం ఇవ్వాలి, లేదంటే అక్కడ చోటామోటా నాయకుడు వచ్చి నాకు నువ్వు కాంట్రాక్ట్ ఇవ్వకపోతే నువ్వు పని చేసుకోవడానికి కుదరదు, లేదంటే పొలిటికల్గా అవతల పార్టీ వాళ్ళకి సంబంధించింది అనుకోండి మీ దాన్ని మేము కక్ష సాధిస్తామని చెప్పి ఇప్పుడు భారతీయ సిమెంట్స్ మీద వెళ్తున్నటువంటి పరిస్థితి. అంటే సార్ సాక్షి పత్రికను వదిలేరు వీళ్ళు. సాక్షి పత్రిక మీద, సాక్షి ఎడిటర్ల మీద ఎప్పుడన్నా కేసులు చూసాం మనం? ఇన్ని కేసులు నాకు తెలిసి ఎవరి మీద పడలా. సాక్షి పత్రిక మీద, టీవీ మీద, భారతీయ సిమెంట్స్ మీద మాక్సిమం పరువు నష్టం కేసులు, లేదంటే విచారణ పిలిచి వదిలేయడం ఇట్లాంటివి. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే సంబంధించినటువంటి ప్రతిదాన్ని టార్గెట్ చేయాలి. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, లేదంటే నాయకుడా, లేదంటే వ్యాపార సంస్థల, లేదంటే ఇంకేదైనా దేన్నైనా టార్గెట్ చేసి వాటన్నిటిని ఏదో ఒక విధంగా మూసేపించాలి. సో అవి వాళ్ళు టార్గెట్గా వెళ్తున్నారు. దానిలో భాగమే భారతీయ సిమెంట్స్ మీద. అమర్ రాజా వాళ్ళు ఒకటి తెలంగాణలో ఇండస్ట్రీ పెట్టుకుంటే ఇంకేముంది, ఇక్కడి నుంచి క్షమాపణ చెప్పాడు లోకేష్. మరి ఇప్పుడు ఎన్నిసార్లు క్షమాపణ చెప్పాలి? సో ఇప్పుడు ఇంకోటి, మరి హెరిటేజ్ ఏమో ఇక్కడ పెట్టుకోండి తెలియ పెట్టుబడి ఇక్కడ షామీర్పేటలో అది పెద్దది పెట్టారు ప్లాంట్, మరి ఆంధ్రాలో పెట్టి 15,000 కోట్ల ఎంతో. సో ఇప్పుడు ఆంధ్రాలో పెట్టి ట్యాక్స్లు ఆంధ్రాకి వస్తాయి కదా. ఇప్పుడు భారతీయ సిమెంట్స్ ఆంధ్రాలో పెట్టడం వల్ల ఇప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వానికి 3,000 కోట్ల రూపాయలు ట్యాక్సుల రూపంలో ఏడాదికి వస్తున్నాయి అంటే చిన్న విషయం కాదు కదా. 3,000 కోట్లు ట్యాక్సులు కడుతుంటే అలాంటి భారతీయ సిమెంట్స్ మీద కూడా ఈరోజు ఈ పచ్చమొక్క కక్ష సాధింపు చర్యలకు వెళ్తున్నారంటే ఇది వాళ్ళు రాసుకున్న రెడ్ బుక్ కి ఇది ఫైనల్ గా ఏదైతే డెడ్ బుక్ అయ్యే పరిస్థితి కనపడుతూనే ఉంటుంది. రైట్. తెలంగాణలో 4 కోట్లు కొనే కంపెనీలు అక్కడికి ఫ్రీగా ఎందుకు తీసుకుంటున్నాయి, ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది గవర్నమెంట్? అది స్ట్రాటజీ కరెక్టా ఫెయిల్యూరా? ఇప్పుడు మీకు రహేజా రియల్ ఎస్టేట్ ఉంది, ఎగ్జాంపుల్ మనం మాట్లాడదాం. అది ఇక్కడ 100 కోట్లు పెట్టి ఎకరం ఉంది హైదరాబాద్లో. సో సత్వా రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇక్కడ ఎకరం 100 కోట్లు పెట్టి ఏదైతే ఆక్షన్లో పాడుకొని 100-110 కోట్లు కట్టి వాళ్ళు కమర్షియల్ బిల్డింగ్లు కడుతున్నారు ఇక్కడ. కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ఎంటైర్ 27 ఎకరాల ల్యాండ్ 99 పైసలకు ఇస్తున్నాం అంటున్నారు. దీనిలో మతలబ్ ఏంది? ఈ 99 పైసలకి అఫీషియల్గా ప్రభుత్వానికి, అనఫిషియల్గా అక్కడ ఎకరం 50 కోట్లు ఉందనుకోండి, ఒక 25 కోట్లకో 30 కోట్లకో ఒప్పందం కుదుర్చుకుంటారు. అప్పుడు రహేజాకు 25 కోట్లు మిగిలితే ఇక్కడ నారా లోకేష్కో చంద్రబాబు నాయుడు గారికో ఇంకా డబ్బులు వస్తాయి. మరి లేకపోతే 99 పైసలు ఏమన్నా ఇలా కాదు సార్, దేనికి ఇస్తారు, ఏ బేస్ లో ఇచ్చారు? విధానపరంగా తప్పని ఎలా విధానపరంగా? అసలే రెడ్ బుక్ గోల ఉంది సార్. రెడ్ బుక్ ఇది వాస్తవం. కాకపోతే ఏం చెప్పండి, ఎందుకు ఇస్తారు 99 పైసలకు? వాళ్ళు ఏమన్నా 1,00,000 ఉద్యోగాలు తీసుకొచ్చి మనకి ఇస్తున్నారా? రియల్ ఎస్టేట్ కంపెనీ ఏం ఉద్యోగాలు ఇస్తుంది? వాళ్ళు బిల్డింగ్ కట్టుకుంటారు, కమర్షియల్ గా అమ్ముకుంటారు. దీనివల్ల ఏడ ఉద్యోగాలు వస్తాయి, దేనికి వస్తాయి? సో ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి మతలబ్. మీరు 4 కోట్ల మంది తెలంగాణలో డేటా సెంటర్కి ఇస్తున్నప్పుడు ఇక్కడేమో డేటా సెంటర్కి 20,000 కోట్ల ప్రోత్సాహకాలు, 50,000 కోట్ల ప్రోత్సాహకాలని ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు రేట్లకి ఇచ్చేస్తా. ఇక్కడ మరి వచ్చేటటువంటి ఆదాయం తెలంగాణకు వస్తుంది, ఇక్కడ పోతుంది. మరి ఎందుకు పోతుంది? వీళ్ళు చిన్న వాటిని కూడా వదలనాళ్ళు ఇంత పెద్దదాన్ని 99 పైసలు కట్టిస్తారు ఏదో మతలబు. లేకపోతే ఎకరం 100 రూపాయలకు మెడికల్ కాలేజ్ ఎందుకు ఇస్తారు సార్? ఏదో మతలబు, దాంట్లో డబ్బులు వీళ్ళకి వచ్చే
అనఫిషియల్ బెనిఫిట్ ఉంటేనే రాజకీయ కదా. పార్టీలు అవినీతి ఆరోపణలు చేసుకోవటం అనేది మామూలు అయిపోయింది కానీ బట్ అవినీతి ఆరోపణలు కానీ ఈ 99 పైసలకి ఇవ్వడం ఇక్కడ 4 కోట్లు కొనటం అనేది కంపెనీలకి ఎందుకు అట్లా జరగాల్సి వస్తుంది? పైగా గూగుల్ కంపెనీకి వచ్చే ఆదాయం భారతదేశానికి వచ్చే ఆదాయం లేకపోతే ఆంధ్రప్రదేశ్కి జిఎస్డిపి కంటే ఎక్కువ ఏదో ఉందట. దానికి మనం ఎదురు 22,000 కోట్లు ఇస్తున్నామని చెప్పి మొన్న ఈ మధ్య వార్తల్లో మళ్ళీ దేవుడి కొండలు కూడా ఇచ్చేస్తున్నా. కొండలు ఋషికొండకేమో అమ్మో ఋషులు కొండ ఇస్తారా అన్నారు, బిల్డింగ్ కడతారా అని. ఇప్పుడు అసలు తవ్వి పారేస్తుంటే భక్తులంతా ఆశ్చర్యపోతున్నారు. అదే ఇప్పుడు లుంగి కట్టి మళ్ళీ సనాతన ఆశాలలో రావట్లేదు. ఇప్పుడు రైట్ ట్రైన్లో వెళ్ళాలి కదా సార్, వందే భారత్ ఉన్నట్టు. రైట్. నీ క్యాబినెట్ను శుభ్రం చేసుకో బ్రో. లోకేష్కు ప్యూర్ సంస్థ వ్యవస్థాపకురాలు ఎన్ఆర్ఐ డాక్టర్ శైలా తాళ్ళూరి పోస్ట్ పెట్టారట. ఇది డల్లాస్లో మీ మంత్రి ఒకరు వెధవేషాలు వేయాలనుకున్నాడు, పేద పిల్లల కోసం సాయం అడగబోతే అసభ్యంగా ప్రవర్తించాడంటూ ఈవిడెవరో ఒక ఆవిడ చాలా పెద్ద సంచలనమైనటువంటి కథనాన్ని ఇచ్చారు. అఫ్ కోర్స్ ఎల్లో మీడియా వారు ఏం రాసినట్లు లేరు కదా, అసలు ఎక్కడ ఆ పత్రికల్లో రాలేదు. ఎందుకంటే సార్ ఒక చిన్న ఆరోపణ కాదు, ఒక ఎన్ఆర్ఐ ఒక ఏదైతే ప్రజలకు సేవ చేస్తున్నటువంటి ఒక సంస్థను నడుపుతా వేరే వేరే దేశాల్లో కూడా ఉంది వాళ్ళకి సంబంధించి. అలాంటి ఒక మంత్రి మీద ఇలాంటి ఆరోపణలు చేసింది. మీ మంత్రి యథవేషాలు వేశాడు అంటే లైంగికంగా ఆమెను టార్గెట్ చేశాడని చెప్పి క్లియర్గా రాస్తే ఇప్పటి వరకు ఎక్కడ రిప్లై లేదు. అదే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వాళ్ళ బామ్మర్దికి దూర బంధువులకు ఎవడన్నా ఏదో ఏదైనా ఫోన్ చేసో ఇట్లా ఏదన్నా వాళ్ళతో మాట్లాడాడు అనుకోండి, ఇదిగోండి కామాంధులు వచ్చేసారు, దీని వెనకాల జగన్ ఉన్నాడు, ఇట్లా రాసేవాళ్ళు సార్ వార్తలు. ఇప్పుడు ఏమైంది, దీనికి సమాధానం కావాలి కదా, ఎవరు ఆ మంత్రి? సో కానీ వీళ్ళకి రేపొద్దున ప్రమోషన్ ఇస్తారేమో సార్ అట్లాంటి వాళ్ళకి. ఎందుకంటే ఎందుకు ప్రమోషన్ ఇస్తారన్నారంటే 5 సార్లు అబార్షన్ చేయించినటువంటి అరవ శ్రీధర్కి ఏం చేశాడు? సో గట్టిగా వాటేసుకొని పవన్ కళ్యాణ్ శబాష్ అని పిలిచి పంపించాడు. మరి ఇట్లాంటి వాళ్ళు ప్రభుత్వంలో వంటికి చేయకేం చేస్తారు? వీళ్ళ ఎమ్మెల్యే కోన రవికుమార్ మీద కావచ్చు, నజీర్ మీద కావచ్చు, ఆదిమూలం మీద కావచ్చు, ఇంతమంది మీద ఆరోపణలు వేస్తూ ఒక్కరి మీద వీళ్ళు తీసుకున్నారా? ఏ మంత్రి అనేది మీరే చెప్పాలి లోకేష్ గారు, లేదంటే ఆమె పబ్లిసిటీ చేస్తానంటుంది కాబట్టి. సో అది ఇంకా వాళ్ళు ఏం సమాధానం చెప్తారని చూడాలి. రైట్. రాంభూపాల్ గారు మీరేమంటారు? ఒకటి సార్, ఇప్పుడు మంత్రులు ఎవరైనా సమాజంలో గౌరవంగా ఉండి వ్యక్తిగత ప్రవర్తనలో ఆదర్శంగా ఉండడం అనేది మరింత ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళకి ఇంకెక్కువ వస్తుంది. కానీ ఈరోజు పరిస్థితి చాలా దారుణం. కనీసం ఒక సంస్థను నడుపుతున్నటువంటి వ్యక్తి ఆమె నేరుగా డిప్యూటీ మన రాష్ట్రానికి షాడో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారికి నేను చెప్పాను, అయినా మీరు స్పందన లేదు, ఏం చేస్తున్నారు? ఆమె ఇంకా చాలా ఎక్కువ కూడా రాసినట్టుగా ఈరోజు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అక్కడ మొక్కలు మాత్రమే వీక్కపోయినారు భోగాపురంలో, మీరు అది కూడా వీకలేదు అన్నట్టుగా రాసినట్టుగా పేపర్ దానిలో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంటే ఎందుకు ఈ పరిస్థితికి వచ్చినాం మనం? ఎవరు ఆ మంత్రి? ఎందుకని చర్యలు తీసుకోలేకపోతున్నారు? ఒకసారి ఆరోపణ మీ దృష్టికి నేరుగా వచ్చినప్పుడు వెంటనే పిలిచి నిజంగా దానికి బాధ్యులైతే చర్య తీసుకోవడం, లేదా అబద్ధమైతే అబద్ధం అని చెప్పేసి ఆమెకు చెప్పేసి క్లారిఫై చేయాల్సిన బాధ్యత కదా. అదేం చేయకపోతే ఏమనిపిస్తుంది? ఆవిడ కూడా చంద్రబాబు గారికి కదా చేసి ఉండాల్సింది, లోకేష్ గారికి ఎందుకు చేశారో మరి నాకు అర్థం కాదా. ఎవరికి చెప్పడం దాంట్లోనే రాసినారు, నిజమేంతో తెలియదు. ముఖ్యమంత్రి గారికి చెప్పడం కంటే లోకేష్ గారికి చెప్తేనే ఇట్లాంటి విషయాల్లో ఆయన సన్నిహితులు కాబట్టి ఆ మంత్రులు త్వరగా పరిష్కారం అవుతుందని ఆమె నమ్మినట్టుగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. నిజంగా ఆమె నమ్మకం మరి ఎవరికి చెప్పినా, ముఖ్యమంత్రి చెప్పినారా, డిప్యూటీ ముఖ్యమంత్రిగా, మంత్రిగా, ఎవరికైనా చెప్పని ఓ బాధ్యత కలిగినటువంటి పార్టీ నాయకుడికి చెప్పింది ఆమె, వెంటనే చర్య తీసుకోవాలి కదా. మీరేం మౌనంగా ఉన్నటువంటి అర్థం ఏమిటి? ఖచ్చితంగా ఆ మంత్రి తప్పు చేసినాడని అంగీకరించాలా, లేదా ఆమె చేస్తున్న ఆరోపణ నిజమని ఒప్పుకోవాలా? ఆమె నిజమే ఆరోపణ అయితే మాత్రం చాలా అన్యాయం. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు ఎవరు వస్తారు మన రాష్ట్రానికి? ఎన్ఆర్ఐస్ రావాలని ఒక పక్క మీరు పదే విదేశీ పర్యటనలకు వెళ్ళి పిలుస్తూ వచ్చిన విదేశీ ఎన్ఆర్ఐల్ని ఈ రకంగా వేధింపులకు, ముఖ్యంగా లైంగిక వేధింపులకు పాల్పడే పరిస్థితి రావడం అంటే చాలా అన్యాయం అసలు. అదే నిజమైతే మాత్రం ప్రభుత్వం తక్షణం జవాబు చెప్పాలా, ముఖ్యమంత్రి గారు స్పందించాలా. ఎందుకంటే ఇది లోకేష్ గారితో సమస్య కాదు, ముఖ్యమంత్రి గారే దీని మీద స్పందించాలి. ఆయన నియమించుకునే మంత్రులు నియమించే అధికారం ముఖ్యమంత్రి గారికి ఉంటుంది. ఆయన స్పందించి దీనికి నివృత్తి చేయాల్సిన బాధ్యత ఆయనదే. రైట్. ఇంతవరకు ఎవరా మంత్రి అనేది తెలీదు, బట్ ఎవరనేది ప్రభుత్వం వారు తేల్చాల్సిన అవసరం అయితే ఉందనేది ఈ వార్త సారాంశం. ఇక అమరావతిలో ఆంధ్ర గౌరవం, రాజధానిలో పర్యటించిన మంత్రులు నారాయణ, అనిత, కొండపల్లి. అమరావతిలో ఆంధ్ర ఆత్మగౌరవం ఏంటంటే ఓ పక్క రోడ్ల మీద ఒకే ఆంధ్ర అంటే సెంటిమెంట్ తోటే అమరావతిని ముందుకు తీసుకెళ్తారా ఏంటి? అప్పులు ఇవన్నీ మర్చిపోవాలి. అమరావతి అంటే ఎవరికైనా ఆత్మగౌరవం ఎందుకు గుర్తొచ్చింది? అక్కడ జరుగుతున్న అవినీతి కానీ అక్రమాలు కానీ ఇవి గుర్తొస్తాయి. వీళ్ళు ఎగిసింది కానీ దాని ఆత్మగౌరవం ఏముందండి? అక్కడ ఆత్మగౌరవం దానికి ఏం సంబంధం కాదు సార్. ఆత్మగౌరవం అంటే ముందు అక్కడ రైతులు చనిపోకుండా చూడాల్సినటువంటి గౌరవం మీకు ఉంది. అవును. సో అది చూడకుండా ఈరోజు రైతులు చనిపోతా ఉన్నారు అక్కడ.
అక్కడ చూస్తే ఈరోజు రోడ్లు లేవు, అంబులెన్స్ రావాలంటే గంటల తరబడి ఉండాల్సినటువంటి పరిస్థితి. అమరావతి అని చెప్పగానే మనకు గుర్తొచ్చేది ఏంది, రోజు అక్కడ పిచ్చి మొక్కలు నీళ్ళు తోడి పోసే కార్యక్రమం, లేదంటే అమరావతి అంటే అప్పులు కనపడుతుంది, లేదంటే అవినీతి అక్రమాలు కనపడతాయి. అవి తప్ప వేరే ఏం కనపడలేదు కదా. మరి ఆత్మగౌరవం ఎట్లా చెప్తారు? ఇంకో మాట అంటది మావిగన్ అంటే అది ఒక పిచ్చోళ్ళు మాట్లాడతారని ఒక హోంమంత్రి స్థాయిలో ఉండి మనం ఎట్లా మాట్లాడుతుందో ఇంకా ఆమెకే వదిలేయాలి వాళ్ళ విజ్ఞతకి. సో ఇక్కడ అమరావతి కాదు ఆంధ్రప్రదేశ్ అంటే మన ఆత్మగౌరవం, మన ప్రైడ్గా భావించాలి. ఏదో ఒక ఏరియా అంటే నా ఆత్మగౌరవం ఇంకోటి కాదు అని అంటే ఎట్లా? సో అది వాళ్ళే సమాధానం చెప్పారు. రోడ్డు మీద అల్లాడుతున్నారు కదా రైతులు, వాళ్ళ ఆత్మగౌరవం సంగతి ఏంటి? మన పంటలు 11 ఏళ్ళుగా ఫ్లాట్ లో లేదు కదా, ఇప్పుడు ఆత్మగౌరవం అంటే మనం ఫ్లాట్లు ఇచ్చి వాళ్ళందరూ అక్కడ సంతృప్తి పడమని చెబుతారు, లాయల్ గా బతికేటట్టు చూడాలి కదా. మరి అప్పుల మాట ఏంటి? రైట్, సంక్షిప్తంగా దీని మీద మీరు కూడా కామెంట్ చేస్తే ఒక బ్రేక్ తీసుకుని మెయిన్ ఐటమ్కి వెళ్దాం. రాంభూపాల్ గారు, ఇప్పుడు 12 ఏళ్ళు అయిపోయింది మన రాష్ట్రం విభజితమై, ఇప్పటికీ రాజధానికి సంబంధించిన అనేక సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా ల్యాండ్ ఇచ్చినటువంటి రైతులు తమ బాధను ఫస్ట్ విడతలో ఇచ్చినటువంటి వాళ్ళు ఇప్పటికీ తన అనేక రకాల సమస్యలు ముఖ్యమంత్రి గారికి జేఏసీని మరో జేఏసీని ఏర్పాటు చేసి చాలా ఆందోళనలు వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా ఇప్పుడు రెండో విడతలో మరికొన్ని వేల ఎకరాల భూమిని మనం తీసుకుంటున్నారు. ఇంత తీసుకుని ఏమి అభివృద్ధి సాధిస్తున్నాం? ఏం బిల్డింగ్స్ పూర్తవుతున్నాయి? పోనీ ఇప్పటికైనా రాజధాని నిర్మాణం పూర్తవుతుందా? కేంద్రం నుంచి ఏ రకమైన సహాయం మనకు అందడం లేదు, అప్పులు తప్ప. అదేవిధంగా ఇక్కడ పోనీ రైతులను ఏమైనా సంతృప్తి పరిచినారా? భూములు ఇచ్చిన రైతుల్లో సంతృప్తి కాల. పోనీ రాష్ట్రానికి ఏమైనా రాజధాని పర్మనెంట్ గా ఏర్పడే పరిస్థితి కనపడుతుంది. కానీ రాజధాని ఆత్మ ఏదన్నా ఘోషిస్తుంది, ఆత్మ గౌరవానికి భంగం కలుగుతుందంటే తక్షణం మనం మన శక్తిని బట్టి పరిమితమైన భూములో ముందు రాజధాని నిర్మాణం పూర్తి చేసి తద్వారా విస్తరణకు అవసరమైనటువంటి చర్యలు చేపట్టాలని మొదటి నుంచి సిపిఎం చెప్తుంది. దానికి భిన్నంగా ఈ రోజు ముఖ్యమంత్రి గారు వేల లక్షల ఎకరాల భూముల గురించి మాట్లాడటమే తప్ప నిజమైనటువంటి రాజధాని నిర్మాణానికి అక్కడ ఇచ్చిన రైతులకు సంతృప్తి పరిచే పద్ధతుల్లో లేరు. ఈ రోజు వాళ్ళు చివరికి ఏ పరిస్థితికి వచ్చినారు? మా భూముల్ని బలవంతాన తీసుకుంటున్నారు, బెదిరింపులకు పాల్పడుతున్నారు, మా భూమి పక్క భూములను ఆక్రమించేసి ఆ భూముల్లో గుంతలు తవ్వేసి మమ్మల్ని వెళ్ళకుండా మా ప్రైవేట్ భూముల్ని ఈరోజు ప్రభుత్వమే కబ్జాలు చేస్తుంది అనేటువంటి తీవ్రమైన విమర్శలకు వచ్చినారు. ఒకప్పుడు ఇక్కడ రాజధాని కావాలని కోరుకుంటున్నటువంటి రైతులు కూడా, ప్రజలు కూడా ఇప్పుడు రాజధానికి రావడం అనేది మాకు ఎంత ఇబ్బందికరంగా మారింది అనేటువంటి చర్చ జరిపే పరిస్థితి ఎందుకు వచ్చింది? అందుకని ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునరాలోచించి తక్షణం ఏదైతే అవసరమో ఆ పరిమిత భూమిలో మన నిర్మాణాన్ని పటిష్టంగా చెప్తే రాజధాని ఏర్పడుతుందన్న నమ్మకం కలిగితే అప్పుడు ఏదైనా రైతుల్లో విశ్వాసం కలుగుతుంది. అది లేకుండా మాటలతో లేదా వేల ఎకరాల భూములు రోజు పర్యటనలు సమీక్షలతో ఏం జరుగుతుంది? ఇప్పుడు మంత్రి గారు ఏం ఉపయోగం? పర్యటనలు పోయినప్పుడల్లా ప్రశ్నలు వస్తాయి. ఇప్పుడు కొత్తగా అవసరం అప్పులు తీసుకొచ్చి అవసరం ఉన్నా లేకపోయినా నిర్మాణాలు చేయటం, అవసరం ఉన్నంత వరకు చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు కొత్తగా బ్రిడ్జ్ ఏదో సిగ్నేచర్ బ్రిడ్జ్ ఏదో కడుతున్నారట, అది పర్యావరణమా లేకపోతే అది అవసరమా కాదా చర్చ నడుస్తూ ఉంది. మరి చూద్దాం. ఆత్మగౌరవం అంటే ఆంధ్ర ప్రజలు అందరూ ఆత్మగౌరవం అనేది ఇంపార్టెంటే. రైతులు పక్కన రోడ్ల మీద అల్లాడుతుంటే మరి వారి ఆత్మగౌరవం గురించి కూడా మాట్లాడితే బాగుంటుందనే అభిప్రాయం కూడా ఉంది. ఇక బాబు పాలన రైతులకు హానికరం అంటున్న వైఎస్ జగన్ గారు, ఇక చంద్రబాబు గారి పార్టీ అంటే వెన్నుపోటు పార్టీ అని పేరు పెట్టారో మరి కౌంటర్ ఇస్తున్నట్టున్నారు చంద్రబాబు గారికి. అట్లాగే తొక్కిసలాట జరగాలి, జగన్పై తోసేయాలి, ఇది కుతంత్రం జరిగిందనేది ఒక ఆరోపణ. అలాగే వైఎస్ జగన్ పర్యటనలో భద్రతా వైఫల్యం మీద వైసీపీ నేతలంతా ఆందోళన వ్యక్తం చేశారు. 2 ఏళ్లుగా రైతులకు జరిగిన దగాని మొత్తం పాయింట్ ఇది ప్రతి పంటకు అనుగుణంగా జగన్ గారు ఎట్లట్లా అన్యాయం జరిగిందనేది వివరించారు. జన్ ప్రభంజనం, వైఎస్ జగన్ పర్యటనకు యువత బ్రహ్మరథం, పొగాకు 21% కొన్నారన్న పాయింట్ని వీళ్ళు హైలైట్ చేసే ప్రయత్నం చేశారు. పొగాకు రైతులకు అండగా నిలిచింది ఎవరో చర్చకు సిద్ధమని అచ్చెన్నాయుడు గారు అంటున్నారు. అదే అరాచకం అంట. వీళ్ళు అరాచక వార్తలు రాయటం తప్పితే ఇంకో వేరే పని లేదు. ఇప్పుడు చిన్న విరామం తర్వాత జగన్ గారికి ఆ స్థాయిలో జనం రావటంలో, జన తరంగాలు వచ్చిపట్టడంలో సంకేతం ఏమిటి, అలాగే ఆయన రైతులకి ఏ రకమైనటువంటి అండగా ప్రభుత్వం మీద ఏ రకంగా ఒత్తిడి తీసుకురాగలిగారు, వీటి మీద చర్చలోకి వెళ్దాం. చెప్పండి రాంభూపాల్ గారు, నిన్న జగన్ గారి టూరు, జనం వచ్చిన వైనం, వీటన్నిటి మీద రైతులకు సంబంధించి ఆయన మాట్లాడిన తీరు, సరే తెలుగుదేశం మద్దతు పత్రికలు రాసిన వైనం, ఆవిడ ఒక హోటల్లో చిన్న ఘటన జరిగితే దాన్ని హైలైట్ చేశారు, ఆవిడేమో ఖండించింది, నేను ఎక్కడ అసలు అట్లాంటి చెప్పలేదని. సో ఓవరాల్గా ఆ టూర్ మీద మీ అభిప్రాయం చెప్పండి. సార్, 2 సంవత్సరాల క్రితం ఈ ప్రభుత్వం, కూటమి నేతలు కానీ వాళ్ళ పార్టీలు ఇచ్చినటువంటి హామీల పట్ల ప్రజల్లో చాలా పెద్ద ఎత్తున సానుకూలత వ్యక్తమైంది. అందుకనే అంత పెద్ద మెజార్టీతో ఈ ప్రభుత్వాన్ని గెలిపించారు. కానీ 2 సంవత్సరాలు గడిచే లోపే ప్రజల్లో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి రైతుల్లో తీవ్రమైన అసంతృప్తి, వ్యతిరేకత పెరుగుతూ వస్తుంది. దీనికి కారణం ప్రభుత్వం చెప్పినటువంటి మాటలకు ఆచరణలో జరుగుతున్న దానికి చాలా వ్యత్యాసం ప్రజలు స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా వ్యవసాయ రంగానికి సంబంధించిన నిర్లక్ష్యం తీవ్రంగా ముందుకు వచ్చింది.
ఒక్క పంట కాదు, ఏ ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధర కానీ, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో కానీ, లేదా ముందస్తుగా పంటలకు సంబంధించి రైతులకు ఇవ్వాల్సినటువంటి ఏదైతే నమ్మకమో ఆ నమ్మకాన్ని ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైంది. ఒక పంటకు ఫెయిల్ అయిందంటే మనం అదనపు ఉత్పత్తి జరిగిందనో, లేదా దానికి సరైన పాలనా చర్యలు తీసుకోవడంలో వైఫల్యం జరిగిందని అనుకోవచ్చు. కానీ అన్ని పంటలకు ధోరణిగా ఎందుకు వస్తుంది? ఉల్లి పంట, ఇప్పుడు కర్నూలు జిల్లాలో చూసాం మనం, ఉల్లి రైతులు రోడ్డు మీదకి వేసినారు. అదే విధంగా మిర్చి రైతులు, పొగాకు, ఒక్కటి కాదు ప్రతి పంటకు సంబంధించి చివరికి ఆక్వా రైతులతో సహా అన్ని రకాల రైతులు ఎందుకని ఆందోళనకు వ్యక్తం అవుతున్నారు? కారణం ఓ స్పష్టమైన విధానం లేదు. ప్రతిదానికి కౌంటర్. ఒక విమర్శ వస్తే విమర్శలో ఉండేటువంటి వాస్తవాన్ని గుర్తించి దాన్ని చర్యలు తీసుకోవడం కాకుండా ఎదురు దాడి చేయడం. సహజంగానే వీటన్నిటి పట్ల ప్రజలకు అసంతృప్తి వస్తుంది. ప్రధాన ప్రతిపక్షం అది. 40% ఓట్లు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు రోడ్డు మీదకి వచ్చినప్పుడు, ఆ పార్టీ నాయకుడిగా మాజీ ముఖ్యమంత్రి గారు రోడ్ల మీదకి వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రజలకు ఈ అసంతృప్తి అంతా వ్యక్తం అవుతుంది. దాన్ని ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించాలి. దీన్ని ఏదో కేవలం తాత్కాలికమైనటువంటి విమర్శల ద్వారా, ఎదురుదాడి ద్వారా దీని పరిష్కారం కాలేదు. ఎందుకనే అసంతృప్తి ఇంత పెద్ద ఎత్తున బలపడుతుంది? ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ఇంత అత్యధిక స్థానాలు, చరిత్రలో ఎప్పుడు లేనన్ని స్థానాలు గెలుచుకున్న కూటమి ప్రభుత్వం ఎందుకని ప్రజల విశ్వాసాన్ని కోల్పోయే పరిస్థితికి వస్తుంది? దీనికి కారణం ఏమిటి? ఏ రంగాల్లో మనం విఫలమవుతున్నాం? అది ఆలోచించడంలా. నిన్న ఆర్థిక శ్వేతపత్రం, ఆర్థిక ప్రగతి కట్ అయినట్టుంది. మ్యూట్లోకి వెళ్ళండి. రైట్, ఓకే, క్యారీ ఆన్. ఆర్థిక ప్రగతికి సంబంధించిన రిపోర్ట్ ఇచ్చినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు ఎక్కువ మంది, అయినా సరే నేను ఆ విధానంతో ముందుకు పోతున్నాను అంటే అర్థం ఏమిటి? మీరు ప్రజల అభిప్రాయాలు స్వీకరించడానికి, ప్రతిపక్షాల అభిప్రాయాలు స్వీకరించడానికి సిద్ధంగా లేరని చెప్తున్నారు. మరి సిద్ధంగా లేనప్పుడు ప్రజలకు ఉండే మార్గం ఏంటి? రోడ్ల మీదకి రావడమే. ఇప్పుడు దేశమంతటా జరుగుతున్న పరిణామాలైనా గుర్తించాలి కదా. దేశంలో జరుగుతున్నది ఏమిటి? ఎవరిని రోడ్డు మీదకి రానివ్వకుండా కంట్రోల్ చేసినాం అనుకుంటున్నటువంటి మోడీ ప్రభుత్వమే మంత్రిని రాజీనామా చేయించి వచ్చింది. కాబట్టి ఇక్కడైనా ప్రభుత్వం ఈ వాస్తవాలను గుర్తించాలి. నిన్న అంతమంది రైతులు ఎందుకని వచ్చినారు జగన్ గారి పర్యటనకు? లేదా అంతకుముందు ఆయన రోడ్ల మీదకి వస్తున్నప్పుడు ఎందుకు వస్తున్నారు? పొగాకు రైతులు, ఏ పార్టీలతో సంబంధం లేకపోయినా పొగాకు రైతులు స్వచ్ఛందంగా రోడ్ల బందుకు ఎందుకు పోతున్నారు? అనేక ప్రాంతాల్లో ప్రజలు, ఉండి లాంటి నియోజకవర్గాల్లో దళితులు, పేదలందరూ రోడ్ల మీదకి వచ్చి ఎందుకు ఆందోళన చేస్తున్నారు? కాబట్టి ఇప్పటికే నిన్న కనీస వేతనాల కోసం సుమారు 1,25,000 మంది కార్మికులు కలెక్టర్ ఆఫీసుల దగ్గర ఆందోళన చేసినారు అన్ని జిల్లాల్లో. ఇవన్నిటిని మనం గమనించకపోతే ఖచ్చితంగా ప్రభుత్వం ఇప్పుడున్న అసంతృప్తి తీవ్రమైన వ్యతిరేకతగా మారుతుంది. ఆ వ్యతిరేకత ఒక ప్రభుత్వానికి ఖచ్చితంగా మార్పుకు కారణం అవుతుంది. ముఖ్యంగా పొగాకు రైతులకు సంబంధించి చాలా తీవ్రమైన సమస్య. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం 2.92 లక్షల ఎకరాల్లో పొగాకు సాగు అవుతుందని ఒక పక్క రికార్డు నమోదు చేసి, అందులో 260 మిలియన్ కేజీల పొగాకు ఉత్పత్తి అవుతుందని అంచనాలు వేసి, కొనుగోలు కేంద్రాలు వచ్చినప్పటికి మాత్రం పట్టించుకోకపోతే 21% మించి ప్రభుత్వం కొనలేదంటే మిగిలిన 79% ఎక్కడ అమ్ముకోవాలి రైతులు? ఈ రోజు నో బిడ్ పేరుతో ఎక్కడ కొనుగోలు కేంద్రాల్లో ఏదో కారణం చెప్పి రిటర్న్ పంపుతారు. రైతు ఎక్కడ పెట్టుకుంటాడు? పొగాకును దాచిపెట్టడం సాధ్యమవుతుందా? పోనీ దాని మీద పెట్టే ఖర్చు ఎంత? ఎక్కువ మంది కౌలు రైతులు, వాళ్ళ పరిస్థితి ఏమిటి? కాబట్టి ప్రభుత్వం ఇంత తీవ్రమైన సమస్యను చాలా లైట్ గా కేంద్రానికి ఒక లెటర్ రాయడం, కేంద్ర మంత్రుల దగ్గరికి పోయి ఏం మాట్లాడుతున్నారో తెలియదు, పేపర్లో మాత్రం కేంద్ర మంత్రులతో చర్చిస్తున్నారు రాష్ట్ర మంత్రులు. కేంద్ర మంత్రులతో రాష్ట్ర మంత్రులు చర్చిస్తే ఉపయోగం ఏంటి? రైతులకు ఏం ప్రయోజనం జరిగింది? 20 రూపాయలు బోనస్ ఇచ్చినారు కిలోకు. ఆ 20 రూపాయల బోనస్ ఎక్కడన్నా అమలవుతుందా? గతంలో ఉండే ధరకు ఈ రోజు అంత గణనీయంగా తగ్గిపోయింది. 360 రూపాయలు గతంలో ఉంటే ఈ రోజు 220 కూడా కొనేవాళ్ళు లేరు. కొన్ని మార్కాపురం లాంటి చోట, ప్రకాశం లాంటి జిల్లాల్లో 126 రూపాయలు నిన్న. కాబట్టి ఎంత తీవ్రంగా పడిపోతే సహజంగానే అసంతృప్తులు పెరుగుతాయి. ఈ అసంతృప్తి ప్రధాన ప్రతిపక్షం ఛాంపియన్ చేయగలిగే అవకాశం ఉంది. కాబట్టి సహజంగా వాళ్ళ వెనక జనం పోగవుతున్నారు. ఆ పోగవుతున్న జనాన్ని ఏదో పార్టీ కార్యకర్తలుగా కాకుండా ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తిగా ప్రభుత్వం గుర్తించాలి. గుర్తించకపోతే మాత్రం రాబోయే రోజుల్లో మరింత తీవ్రత, ఈ అసంతృప్తి పెరిగే అవకాశం ఉంది. రైట్. సార్, ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఈ 25 నెలలుగా అత్యధికంగా ఇబ్బంది పడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మొట్టమొదటి రైతులు. ఎందుకంటే వీళ్ళు వచ్చిన మొట్టమొదటి ఏడాది రైతు భరోసా ఎగ్గొట్టడం, అంటే దాని పేరు మార్చారు అన్నదాత సుఖీభావ, ₹1 ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. వీళ్ళు వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో మనం ప్రధానంగా చూస్తే అనేక సార్లు వరదలు రావటం, వర్షాలు, ఏదైతే పంట నష్టపోవటం, నష్టపోయిన పంటకి ఏదైతే పరిహారం ఇప్పుడు వరకు ఇవ్వాలా, మనం చూసాం మోందా తుఫాను, అది పోయి కూడా 6-7 నెలలు అవుతుంది, ఇప్పుడు వరకు ₹1 పరిహారం అందించాలి. సో దీని తర్వాత గిట్టుబాటు ధర, సరే ఏదో ఒక విధంగా అప్పో సొప్పో చేసి ఆ పంటను పండించి దాన్ని అమ్ముకుందామంటే గిట్టుబాటు ధర లేనటువంటి పరిస్థితి. గిట్టుబాటు ధర లేకపోవడం ఒక పరిస్థితి. ఒకవేళ గిట్టుబాటు ధర లేకపోయినా ఎంతో కొంతకన్నా అమ్ముదామంటే కొనేటటువంటి నాదుడు లేడు. ఇప్పుడు మనం పొగాకునే చూసాము, ఏదైతే 232 మిలియన్ కిలోల పొగాకు ఈరోజు ఉత్పత్తి అయి ఉంటే ఇప్పటి వరకు కేవలం 47.3 మిలియన్ కిలోలు మాత్రం, అంటే 21% కొన్నారు. ఇంకెంత కొనాలి? 79%.
ఇంక ఇప్పుడు దాంట్లో ఒక 10% ఎంతో కొంటారు, మిగిలిన కొనే పరిస్థితి కూడా లేదు. ఏం చేయాలి ఇప్పుడు రైతన్న? సో అందుకని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా కూడా అది రైతులు పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. కారణం అంటే ఈరోజు రైతు అనే అతను బాగా ఇబ్బంది పడుతూ ఉన్నాడు. రకాల రైతులకు సంబంధించినటువంటి విషయాల్లో ఈ ప్రభుత్వం పట్టించుకోపోగా వాళ్ళని అవమానాలకు కూడా గురి చేస్తూ ఉంది. యూరియా కోసం నిలబడి చనిపోయే పరిస్థితులు ఓ పక్క వస్తున్నాయి, ఓ పక్క అక్కడికి వస్తే వాళ్ళందరూ గంజాయి వాళ్ళు అని చెప్పి రైతులను ఉద్దేశించి తెలుగుదేశం కూటమి దారుణంగా మాట్లాడటం ఇంకొక వైపు. అందుకని నిన్న మీరు చూస్తే దేవరపల్లి నిజంగా అసలు జనం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా బ్రహ్మరథం పడతా ఉన్నారంటానికి కారణం అదే. ఎందుకంటే ఈ ప్రభుత్వం మీద ప్రజలు దండయాత్ర చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా ఈ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇంకా 3 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఉండగానే ప్రజల తిరుగుబాటు అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిందంటానికే దాదాపుగా 50,000 మందికి పైగా నిన్న వచ్చినటువంటి జనం. అది కూడా గోదావరి జిల్లా లాంటి ప్రాంతంలో, అక్కడ మేము ఒక సీటు కూడా గెలవాల. అలాంటి ప్రాంతంలోనే అలా జనాలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. గడిచిన మీరు 20 రోజుల్లో చూసుకోండి, జూలై 15వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ఆక్వా రైతులను పరామర్శించడానికి భీమవరం వెళ్ళారు. అప్పుడు వచ్చినటువంటి జనం, అదే రోజు ఏదైతే ముద్రగడ గారి అంతిమయాత్రకి ఇదే వెళ్ళినటువంటి పరిస్థితి, ఆ రోజు కూడా విపరీతమైనటువంటి జనం జగన్మోహన్ రెడ్డి గారికి కోసం రావటం. దాని తర్వాత మీరు చూస్తే మొన్న విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం దాకా 120 కిలోమీటర్లు జగన్మోహన్ రెడ్డి గారి కోసం రోడ్ల మీద వేలాదిగా ఉన్నటువంటి జనం. మళ్ళీ ఇప్పుడు ఇదే గోదావరి జిల్లాలో వెళ్ళి 20 రోజులు కూడా వాట్ల, మళ్ళీ అదే గోదావరి జిల్లాలో నేను జగన్ గారు వెళ్తే వచ్చినటువంటి జనం. ఈ జనాన్ని ఏదైతే ఈ కంట్రోల్ చేయాలి, రాకుండా చేయాలనేటటువంటి ఆంక్షల్ని పెట్టినా కూడా జనం ఎక్కడా కూడా ఏదైతే ఆంక్షలన్నీ పట్టించుకోకుండా మీరు కేసులు పెడతారు. జగన్ గారు పర్యటన అంటే ఖచ్చితంగా ఒక 100 మంది మీద కేసులు పెడతారు. అయినా కూడా ఎక్కడా కూడా ఇప్పుడు వచ్చిన జనం అందరి మీద పెట్టాలా? ఇక నయం దీనికైతే 1 వెహికల్ వెళ్ళాలి, 2 వెహికల్ అని మాట్లాడాల, సంతోషం. మొన్న అయితే 8 వెహికల్లోనే మీరు పోవాలి, అంతకుముందు అయితే 1 వెహికల్లోనే వెళ్ళాలి. 100 మంది కంటే 1 ఎక్స్ట్రా వచ్చిన వాళ్ళందరి మీద కేసులు పెడతాం అంటే లెక్కేసి సెలెక్ట్ చేసి ఆశ్చర్యం. ధర్మాన కృష్ణప్రసాద్ అందరూ పార్టీ నాయకులు అందరి మీద కేసులు పెట్టేశారు. అందరి మీద కేసు పెట్టారు. మర్డర్ కేసు, మర్డర్ అటెంప్ట్ కేసు పెట్టారు కదా చింతాడు రవికుమార్ గారి మీద. ఆయన ఏమో రక్షించబోయాను నేను, ఇదే నా మీద పెడతారేంటని ఆయన ఎస్ఐ గారు ఎక్కడా చెప్పాలి, వీళ్ళందరూ వీళ్ళే కేసులు పెట్టేసి ఆవిడతోటి కూడా ఫిర్యాదు చేయించారని ప్రచారం. ఏం చేస్తారు, మీ ఉద్యోగం తీసేస్తామంటే ఆంగోటి చేయాల్సినటువంటి ఏమంటాయి, ఇలా బలవంతంగా కేసులు పెట్టేటటువంటి పరిస్థితి. ఇంకోటి భద్రతా వైఫల్యం మెయిన్ ఇక్కడ మనం చూడాలంటే, ఈ ప్రభుత్వం జగన్ గారు వస్తున్నారంటే జనాలను ఆపడానికి పోలీసులు పెట్టింది, జగన్ గారికి రక్షణగా పెట్టదు. జనాలను రాకుండా ఆపడానికి మామూలుగా అయితే నాయకుడికి సంబంధించి రోప్ పెట్టాలి. ఇప్పుడు Z+ కేటగిరీ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్లా పెట్టాలి, ఒక రోప్ ఏర్పాటు చేసి ఆయన మీద జనాలు పడకుండా ఆయనకు రక్షణగా ఉండాల్సినటువంటి పోలీసులు, ఈ పోలీసులు ఎక్కడ ఉపయోగిస్తున్నారు, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఎవరైతే వస్తూ ఉంటారో చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి కానీ వీళ్ళందరినీ వాళ్ళని కంట్రోల్ చేయాలి. జగన్ గారి మీటింగ్ దగ్గరికి వెళ్ళే వాళ్ళందరినీ బ్యారికేడ్లు పెట్టి ఆపటం, పోలీసులు వాళ్ళకి భద్రత కల్పిస్తున్నారు మీరు రావద్దని చెప్పి. సో ఇలాంటి పరిస్థితి. వాళ్ళ పత్రికలు చూస్తే అంత దారుణంగా అంటే జగన్ గారు మీరు రావద్దని చెప్పేది దండాలు పెట్టారు జనాలు, ప్లీజ్ రావద్దు జగన్ అని అడ్డింగ్ పెట్టారు. ప్లీజ్ రావద్దు జగన్ అని అనుకుంటుంది ఎవరు, టీడీపీ, జనసేన, లేదంటే ఏపీ బీజేపీ, లేదంటే మీరు అన్నట్టుగా 2 పత్రికలు, 4 శాటిలైట్ ఛానల్ వీళ్ళు అనుకుంటున్నారు. కానీ జనాలు మళ్ళీ నువ్వే రావాలి జగన్, మళ్ళీ నువ్వే కావాలి జగన్, జగనే మళ్ళీ మా ముఖ్యమంత్రిగా కావాలి, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వమే కావాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారనేది క్లియర్గా కనపడుతుంది కదా. చూడండి విజువల్స్ చూస్తే ఎక్కడ పొలాలు, ఎక్కడ ఆ పొలాల్లో నుంచి కూడా బైక్లు వేసుకొని పరుగులు తీసుకొని వచ్చినటువంటి వాళ్ళ మెజారిటీ నేను చూస్తే సార్ అంతా కూడా జంజి, మొత్తం యువత. ఎక్కడ చూసినా యువత విద్యార్థులే కనపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒకసారి షేక్ హ్యాండ్ ఇస్తే చాలు. నేను చూసే విజువల్స్, జగన్ గారు లేదా అన్నం పెట్టుకుంటే పక్క విపరీతమైన జనాలు చూస్తుంటే 7 అభిమానులు ఆయన టచ్ చేయడం కోసం, ఆయన షేక్ హ్యాండ్ ఇస్తే చాలు అనే దానికోసం ఉన్నారని అంటే ఈరోజు జగన్ గారికి జనాల్లో ఎంత పెద్ద ఎత్తున మద్దతు వచ్చిందనేది ఇక్కడ క్లియర్గా కనపడుతుంది. ఒక్కటైతే మనం క్లియర్గా చెప్పదలుచుకున్నా, ప్లేసు మారినా, సమయం మారినా, లేదంటే మీరు ఎన్ని ఆంక్షలు పెట్టినా జగన్ గారు వస్తున్నారంటే జనాలను మాత్రం మీరు ఆపలేరన్నటువంటి విషయం మరొకసారి స్పష్టమైంది. తప్పుడు కేసులకు లేదంటే మీ బెదిరింపులకు ఇక్కడ ఎవరు భయపడేవాళ్ళు లేరు అనేది ప్రజానికం గోదావరి జిల్లా సాక్షిగా మరొకసారి చెప్పారని చెప్పొచ్చు. జగన్ గారు అడుగు పెడితే ఒక జన ప్రభంజనం ఎలా ఉంటుంది అనేది మరొకసారి జగన్ గారి పర్యటనలో స్పష్టమైంది. క్లియర్ కట్ మెసేజ్ ఈరోజు మళ్ళీ జగన్ గారు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు. మళ్ళీ రాష్ట్రానికి జగన్ గారు అయితేనే రైతులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, యువత కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, మహిళలు కావచ్చు, అన్ని వర్గాలు ఈరోజు ఏదైతే లబ్ధి పొందుతాయనేది ఈరోజు ప్రజలందరిలో పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి చర్చ కాబట్టే అందుకని ఆయన పర్యటనలకి ఏదో ఒక విధంగా ఆపాలి, తప్పుడు ప్రచారం చేయాలి. ఇప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వం ఇప్పుడు ఈ జనాన్ని చూసి సరే కొంత ఇబ్బంది పడతారు, ఆందోళన చెందుతుంది, కానీ రెస్పాండ్ అవుతుంది, కొంత
రైతులకు న్యాయం చేయడానికి ప్రయత్నం నిన్న చేస్తారు. 10 రూపాయలు పెంచారు కదా జగన్ గారు, నిన్న కానీ అది కూడా వస్తున్నారని తెలిసి implement కావట్లేదని ఏదో 10 రూపాయలు పెంచారు. సరే దాంట్లో రూపాయి 2 రూపాయలని ఇంప్లిమెంట్ అయిద్దా లేదని చూడాలి. ఎందుకంటే అంతకుముందు ఇలానే ఆక్వా రైతులకు సంబంధించిన దాంట్లో వనామీ ఫీడు, టైగర్ ఫ్రాన్ ఫీడ్ మీద 4 రూపాయలు తగ్గిస్తున్నాం అని చెప్పారు. ముఖ్యమంత్రి ప్రకటించాడు. ముఖ్యమంత్రి ప్రకటించిన తర్వాత కూడా వాళ్ళు 2 రూపాయలు తగ్గిస్తామన్నారు. అది కూడా తగ్గించారో లేదో తెలియనటువంటి పరిస్థితి. సో నేను క్లియర్గా ఈరోజు అంటుంది ఏంటంటే, మీరు జగన్మోహన్ రెడ్డి గారు అంత దూరం వెళ్తున్నారు అంటే కారణం ఏంటి? మీ ప్రభుత్వం పనిచేయట్లేదని దానికి అర్థం. నువ్వు ఎందుకు వస్తావు 4 రోజుల ముందు డిబేట్లు పెడతారు, అయిపోయినాక 4 రోజుల తర్వాత అరాచకం డిబేట్లు పెడతారు. ఏంది జనాలు రావటం అరాచకమా? జనాలు జగన్ గారికి రావటం అరాచకం ఎట్లయిద్ది? ఇప్పుడు బస్సుల్లో తరలించే పరిస్థితి వస్తా ఉంది కదా. ఇప్పుడు మొన్న మనం భోగాపురం పర్యటన చూసాము. భోగాపురం పర్యటనకి జనాలందరినీ ఏదైతే ముందు రోజు నుంచే బస్సులు పెట్టి వాళ్ళందరినీ తరలించేటటువంటి కార్యక్రమం చేశారు. బట్ ఇక్కడ ఎక్కడా లేదు కదా. దాదాపు 50,000 మంది జనం, ఒక్క వెహికల్ పెట్టింది లేదు. ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా బైకుల్లోనో బస్సుల్లోనో లేదంటే వాళ్ళకు కార్లు ఉంటే స్వచ్ఛందంగా వాళ్ళ కారుల్లోనో రావడం, జగన్మోహన్ రెడ్డి గారికి మేము మద్దతు తెలుపుతున్నాం అని చెప్పి మేజర్గా ఇష్యూని బట్టి కూడా రియాక్ట్ అవుతున్నాం. ఇప్పుడు ఇష్యూ ఇప్పుడు మేజర్ ఇష్యూయే కదా పొగాకు రైతులు అనేది కావచ్చు, లేదా రైతాంగం కావచ్చు. ఇప్పుడు రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటది. ఆ రైతు ఈ రోజు బాగుండకపోతే ఇంకే వర్గం బాగుండదు కదా. ఆ రైతుని ఈ రోజు మనం ఈ గొప్పగా చూడాల్సినటువంటి పరిస్థితుల్లో మనం వాళ్ళని అవహేళన చేస్తూ అసలు మీరు వరి వేయొద్దు అంటాడు. ఓసారి అసలు ఈ పంట ఏం వేయొద్దు, మీకు మీరు పిచ్చోళ్ళు కాబట్టి యూరియా వాడుతున్నారు అంటాడు. యూరియా అసలు తీసి మానేయండి మొత్తం, లేదా అసలు బ్యాన్ చేస్తే ఎవరు వాడ్డా కదా. సో ఇట్లా ముఖ్యమంత్రి పిచ్చిగా ఏది పడితే అది మాట్లాడటం. ఎక్కడికి వెళ్ళినా ఆయన మన జగన్ గారు అడిగేది క్వశ్చన్కి సమాధానం చెప్పడం. ఇదిగోండి ఎప్పుడు కొంటారు ఈ పొగాకంటే దానికి సమాధానం చెప్పడం. మీది గంజాయి పార్టీ, అదండి కదా గొడ్డల పార్టీ అంటాడు. మీరు కూడా వెన్నుపోటు పార్టీ అని పెట్టారా, బూడిద పార్టీ? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి మమ్మల్ని గొడ్డల పార్టీ అంటున్నాడు కదా. ప్రజలు చంద్రబాబు నాయుడు గారి పార్టీని ఏమంటున్నారంటే రోజుకు ఒక పేరుతో పిలుస్తున్నారు మిమ్మల్ని. ఓ రోజు బూడిద పార్టీ అంటున్నారు మిమ్మల్ని, ఇంకో రోజు దుశ్శాసన పార్టీ అంటున్నారు, ఇంకో రోజు కిరాతక పార్టీ అంటున్నారు, ఓ రోజు గంజాయి పార్టీ. సాక్షాత్ మీ ఎంపీఏ గంజాయి తీసుకొని అదే డ్రగ్స్ తీసుకొని పట్టుబడ్డాడని తెలుగు డ్రగ్గిస్ట్ పార్టీ అంటున్నారు. మరి వీటన్నిటికీ చంద్రబాబు నాయుడు గారు కదా సమాధానం చెప్పాల్సింది. వెన్నుపోటు అనేది వాళ్ళు ఎప్పుడు పేటెంట్ హక్కే. అది రామారావు గారి దగ్గర నుంచి ఏదైతే బీజేపీ పార్టీ కాదు ఆయనకి ప్రతిగా మీరు ఏదో ఒక పేరుతోటి పిలవాలని వాళ్ళకి 100 పేర్లు ఉన్నాయి సార్ మనం చెప్పడానికి. సార్ వెన్నుపోటు పార్టీ, దుశ్శాసన పార్టీ, లేదంటే గంజాయి పార్టీ, డ్రగ్గిస్ట్ పార్టీ, లేదంటే కిరాతక పార్టీ, లేదా క్రిమినల్ పార్టీ. సో ఇవన్నీ తెలుగుదేశం పార్టీకి పేటెంట్ హక్కులు. సో దుశ్శాసన పార్టీ చూస్తున్నాం కదా, మరి రోడ్ల మీద వాళ్ళే ఏంది పెళ్ళాం చీర మొగుడే చించుతాడు అందరి ముందు. అసలు ఇల్లట్ట నాకు అర్థం కాదు. ఆ కేసులో పోలీసులు కూడా చూస్తా ఊరుకోవడం వెంటనే పోలీసుల సమక్షంలోనే పోలీసు జరిగినా కూడా మళ్ళీ పోలీసులు ఉల్టా కేసులు పెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దురదృష్టం. రైట్. కారుమూరి వెంకటరెడ్డి గారు, రామ్ భూపాల్ గారు, ఇద్దరు కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.